Hi everyone. Hi everyone. Welcome back to our YouTube channel Neeli Meghalalo. సో ఈరోజు మీరు thumbnail చూసేసారు, మీకు తెలుసు, కానీ కొంచెం డీటెయిల్స్ చెప్తాము. అసలు మోస్ట్ ఎక్సైటింగ్ డే అనమాట. ఫైనలీ నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి కలవడానికి వెళ్తున్నాను 2 years 3 months తర్వాత. నేను ఒకటి చెప్తానండి, మనం ఒకసారి టైటిల్ పెట్టాం చూసారా, రుణాలు రక్త సంబంధం కంటే రుణాలు బంధం గొప్పది అని. నిజంగా ఎంత రుణపడి ఉంటామో మాకు తెలియదు సనాకి. ఎందుకనంటే ఫస్ట్ మేమిద్దరం కలిసి ఉండటానికి, మేమిద్దరం పెళ్లి చేసుకోవడానికి మొట్టమొదటి వ్యక్తి రీజన్ సనా అన్నమాట. సనా వల్లే మేమిద్దరం పెళ్లి చేసుకున్నాము. సనానే నాకు వచ్చి మేఘ్నా మనసులో ఇలా ఉందంట, పెళ్లి చేసుకుంటాం అని చెప్పి నేను ఫస్ట్ చెప్పాను, ఎవరికి చెప్పలేదు, ముందు సనాకి చెప్పాను అనమాట. సనా వాజ్ ద క్యూపిడ్ అంటారు చూడండి మా ఇద్దరి మధ్యలో. సో షీ వాజ్ ద మెయిన్ సోర్స్ అనమాట. అందుకే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, అర్థం చేసుకున్న అల్లుడు అంటారు కదా, ఏ అతను పెళ్లి చేసుకున్నాను, సనానా తననా అని చాలా మంది. బట్ సనా కాదు, సనా ఇస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ సో చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాము. చాలా రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత చెప్పి అలిసిపోయింది. మా ఏరియా నుంచి షిఫ్ట్ అయిపోయింది మై హోమ్ భుజాకి. అప్పటి నుంచి చెప్పి అలిసిపోయింది, రా 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 అని. ప్రతిసారి అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యేటప్పుడు, అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు షాపింగ్ నుంచి ఒక ఫోటో తీసి వాట్సాప్ లో పెడతానమాట. నాకు భయం వేస్తుంది వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే, ఎందుకంటే ఇప్పుడు పవర్ కట్ అయితే అన్ని ఫ్లోర్స్ ఎక్కాలా అని చెప్పి భయం వేసి వాళ్ళకి బ్యాకప్ బానే ఉంటుంది అంతే. సో వెళ్లే ముందు మేము సనా దగ్గరికి వెళ్లే ముందు చిన్న ప్యాకింగ్ జరుగుతుంది, సర్ప్రైజ్ ప్యాకింగ్. అదేంటో చూద్దాం. ఇప్పుడు దానికి చాలా ఇష్టమైనది నా చేతి వంట. సో అందుకని వీఆర్ గోయింగ్ టు గివ్ అ స్మాల్ ప్యాక్ ఆఫ్ NM ఫుడ్స్. ఎందుకంటే రీసెంట్ గా కొన్ని పికిల్స్ సనా టేస్ట్ చేయలేదు. అండ్ సనా కొడుకు అన్వర్, తబస్సుమ్ కూతురు, వీళ్ళందరికీ కూడా నా పికిల్స్ చాలా ఇష్టము. ఫస్ట్ మాట్లాడుకోవడం చాలా ఉంటాయండి అసలు సనా గురించి మాట్లాడుకోవడానికి. మా ఈ 20 years రిలేషన్షిప్, 20 years అని 25 years రిలేషన్షిప్ విత్ సనా. ఇవన్నీ మాట్లాడుకోవడానికి చాలా ఉంటాయి. మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాము. మన NM ఫుడ్స్ లోగోతో ఫస్ట్ టైం నేను నా ఫ్రెండ్స్ లో ఫస్ట్ టైం పంపిస్తున్నాము. దీంట్లో అన్ని నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి. చికెన్ కీమా, చికెన్ గోంగూర, చికెన్ బోన్లెస్ చికెన్, మటన్, ప్రాన్స్ అన్ని పెడుతున్నాను అనమాట. సో పొళ్ళు కూడా పెడుతున్నాను, కంది కారం, నా స్పెషల్ గరం మసాలా. అది నాన్ వెజ్ ఎక్కువ ఉంటుంది కదా. మొత్తం మన స్టోర్ అంతా పంపిస్తున్నట్టున్నావు అంటే దానికి అన్ని తెలియాలి కదా. యాక్చువల్లీ స్నాక్స్ అండ్ స్వీట్స్ కూడా పెట్టాలి, కానీ అసలు స్టాక్ లేదు. అందుకని పాపం దానికి పెట్టలేదు. ఇంకా రెడీ అవుతా ఉన్నాయి స్టాక్ కదా అనేసి. అండి ఇలాంటి ఫ్రెండ్ ఉండటం లైఫ్ లో ఎవరికైనా సరే ఒక ఫ్రెండ్, ఇలాంటి ఫ్రెండ్ ఉండాలి. నేను చెప్తున్నాను కదా, అది చాలా అదృష్టం చేసుకుంటూనే ఉంటారు. మా జర్నీలో చాలా జరిగాయి అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరిగాయి. అవి కొన్ని షేర్ చేసుకోలేము, అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. అవి అన్ని మాతోనే ఉంచుకుంటాము. అండ్ ఆల్వేస్ లవ్ యూ సనా. అసలు సనా అంటే మాకు ఎంత ఇష్టమో మేము మాటల్లో చెప్పలేము. అందరు అనుకుంటారు ఫ్రెండ్స్ అంటే ఎవ్రీడే కలిస్తేనే ఫ్రెండ్స్, ఎవ్రీడే మాట్లాడుకుంటేనే ఫ్రెండ్స్ అని చెప్పి. అయితే నేను సనా క్వైట్ ఆపోజిట్. మేము ఎప్పుడు కూడా చాలా తక్కువ కలుస్తాము, కానీ బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకనంటే మేము అలా ఉంటామన్నమాట, అంతే. చాలా రేర్గా కలుస్తారు, చాలా షేర్ చేసుకుంటారు. ఫోన్లో మాత్రం టచ్లో ఉంటారండి, రెగ్యులర్గా చేసుకుంటారు. నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది, ఎంతసేపు మాట్లాడతారో ఫోన్స్ నాకు అర్థం కాదు. భలే మాట్లాడుకుంటారు వీళ్ళిద్దరు ఫోన్స్లో. జోక్స్ వేసేసుకుంటారు, నవ్వుకుంటారు. అసలు చాలా సరదాగా ఉంటుంది రిలేషన్షిప్. నాకు బాగా నచ్చుతుంది. సో కమింగ్ సనా, వచ్చేస్తున్నాం మీ ఇంటికి. నేను జిమ్కి వెళ్ళటేమో కానీ మా ఆవిడ నాతో ఇలాగ ఎంత మంచిగా రెడీ అయినా కూడా ఇలాంటి మోయిస్ ఉంటుంది అనమాట. బాహుబలి లాగా NM ఫుడ్స్ ఎంత బరువు ఉన్నాయి తెలుసా అసలు. ఇలా మోసుకుని ఇప్పుడు ఇంటికి వెళ్ళాలండి, సనా వాళ్ళ ఇంటికి. అను వెళ్దామా? నా డంబుల్స్ కంటే ఎక్కువ వెయిట్ ఉంది బాయ్కు. చూసారు, నేను ఇంత నీట్ గా రెడీ అయితే మామిడి నన్ను అంత మోయిస్తుందండి. పదండి వెళ్దాం ఇంకా బయటకి. ఎలా ఉంటుంది ఇలాగా? కారు దాకా నేనే తీసుకెళ్ళాలి. మా బాయ్స్ అందరూ ఆఫీస్ లో బిజీగా ఉన్నారు. ఏం చేస్తాం, తప్పదు, కొన్ని తప్పదు. వస్తుందా తాళం ఈరోజు? ఓవర్ యాక్టర్ చాలా చేస్తా, పర్ఫార్మర్ చాలా, ఇంకా చాలా. పట్టుకో. బాహుబలి అనే మహేంద్ర బాహుబలి NM ఫుడ్స్.
ఎవరికి కావాలో చెప్పండి, ఆర్డర్ పెట్టుకోండి. So excited to go and see Sana, Tabassum and all. చలో. సో నేను, మమ్మీ, రాజ్ అండ్ అంకిత కూడా వస్తుందన్నమాట. ఫస్ట్ టైం కదా సరే అంది అంకితాన్ని కూడా తీసుకొని రాని. అండ్ మమ్మీ లేకుండా మేము వెళ్ళటానికి లేదు, మాకు నో ఎంట్రీ ఉంటుంది, అందుకని మమ్మీని తీసుకొని వెళ్తున్నాము. అన్నీ తెలిసినట్టు ఓవర్ యాక్షన్ చేస్తావు. అవసరమే. మై హోమ్ పూజ ముందు నుంచి 100 సార్లు వెళ్తూ ఉంటాము. మై హోమ్ పూజ ఎక్కకుండా ఫ్లైఓవర్ ఎక్కిస్తాం. పెట్రోల్ ఫుకట్లో వస్తుంది మా ఇంట్లో. ఇక్కడ ఏమో 1 వే అంట మమ్మీ. నేను చాలా రోజుల తర్వాత ఎక్కాను కాబట్టి డ్రైవ్ నీకు, అంకిత కోసం డ్రైవ్, అంకిత కోసం, ఆంటీ కోసం మిడ్ ఆఫ్టర్నూన్ డ్రైవ్. అలా ఉంటదండి మా ఆయన డ్రైవింగ్. మొత్తం ఊరంతా తిరిగి వెళ్ళాలి మేము. ఇప్పుడు హైదరాబాద్ కా దర్శన్ కరారా తుమారా జీజు. హైదరాబాద్ దర్శన్ ఫర్ యూ గైస్. సనాకి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఎంట్రీ తెలియదు అని చెప్పాను నేను. అది గెస్ట్ ఎంట్రీ తెలియదు అని చెప్పాను. మమ్మీ ఏమనుకున్నారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రూట్ సనాకి తెలియదంట. అంటే డ్రైవర్ ఉన్నాడు కదా, డ్రైవర్ తీసుకెళ్ళిపోతాడు. అంటే డ్రైవర్ ఇది మన ఇల్లు అని చెప్తాడా, లోపల తీసుకెళ్ళి సనా సి మీ మామ్ చూడు సనా ఎలా మాట్లాడుతున్నారు, మీ ఇంటికి రావడానికి ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది, ఇలా తిరిగి మొత్తం చుట్టూ పూరా హైదరాబాద్ కా దర్శన్ కరా రే हमको फुकट में नहीं, डीजल खर्चा करके घूम रहा हो गया. हम लोग बेकार में दुर्गम चेरुवु चढ़ गए, उतर रहे अभी. महबूब वहाँ वेट कर रहा है, पूरा देख रहे लेक व्यू. तेरे पास पहुँचने में కాదు మమ్మీ, ఆల్రెడీ సనా దగ్గరికి రీచ్ అవ్వడానికి ఇట్ టుక్ మీ 2 years 3 months టు రీచ్ దిస్ అపార్ట్మెంట్. హియర్ ఓన్లీ ఫ్రమ్ మై ప్లేస్ టు హర్ ప్లేస్ ఆల్సో ఇట్ ఇస్ టేకింగ్ 2 hours 3 minutes. Too much, 2 hours 3 minutes. All thanks to Indranil garu. All thanks to Indranil garu. ఇప్పుడు ఇటు లెఫ్ట్ కి వెళ్ళాలి కదా సార్, మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి సార్, ఐ డోంట్ కేర్ నౌ. ఫైనలీ వచ్చేసామండి మై హోమ్ పూజాకి. ఫుల్ ఊరు తిప్పావు రాజ్ మమ్మల్ని. హైదరాబాద్ కా దర్శన్ యూ డిడ్. సో ఇప్పుడు మనం 25th ఫ్లోర్ కి వెళ్తున్నాము. ఫ్లాట్ నెంబర్ ఓకే. మా ఇండియన్ ఫుడ్ కొరియర్ బాయ్. फाइनली हम लोग पूरे हैदराबाद का दर्शन करके आए. మీకు ఎన్ని ఫుడ్స్ నుంచి కొరియర్ వచ్చింది మేడం? ఆమె కొరియర్ బాయ్. సన ప్రశ్నించన అందం మొత్తం నువ్వా, కొరియర్ బాయ్ కావాలంట. हाँ मिलते रहे मेरे को, मिलती रहे. ఎలాగో నీ కొడుకు నాకు కొనివ్వలేదు కదా, నేను మా ఆయన తెచ్చిచ్చాను. అది పాయింట్. కానీ రియల్లీ యువర్ హౌస్ ఇస్ రియల్లీ బ్యూటిఫుల్, వెరీ ప్లెజెంట్, చాలా పీస్ఫుల్ గా ఉంది ఎంటర్ అవగానే అసలు కదా. వైట్ వాల్స్, ఓ మై గాడ్. హే హాయ్, హౌ ఆర్ యు? You are feeling? I'm happy I came home. Huh? I'm happy I came home. Oh, I got it. My home puja. Nice. మేఘాలలో మేఘాలు. హోమ్ కి కలవడానికి వచ్చినట్టు లేదు, ఎలా? ఈ మేఘాలలో కోసం బ్లాగ్ Vlog చేసినట్టు. చాలా మంది తెలియాలి, exactly. బికాస్ ఎవ్రీబడి ఇస్ లైక్ మీరు అసలు వెళ్ళరా అండి అనేసి. అంటే వాళ్ళకి అలా తెలియదు. చెప్పలేదే, నిన్ను కలవడానికి వస్తుందని చెప్పి ఇప్పుడేమో ఊరికే ఇది వీళ్ళ బ్లాగ్ కోసం, నిజానికి నన్ను కలవడానికి వచ్చాను. మళ్ళీ మార్చేసి. నేను చెప్పింది ఏంటి, మ్యాగీజీ ఆంటీ అంతా వీళ్ళు వచ్చేసి నన్ను కలవడానికి వచ్చారు, మిమ్మల్ని కలవడానికి వచ్చారు. నేను మాత్రం మా గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వచ్చాను. ఆ న్యూటన్ సూత్రమే నువ్వా, స్నేహం దాన్ని ఫలితమంటావా.
అసలు మీకు తెలుసా మీ అందరికి మా ఇద్దరికి మ్యారేజ్ అవ్వడానికి రీజన్ మెయిన్ సనానే. మేఘనాకి నాకు మ్యారేజ్ అవ్వడానికి ఫస్ట్ రీజన్. అండ్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్. పోనీలే నువ్వు క్యూపిడ్ గా ప్లే చేసినందుకు మేము కూడా శుద్ధంగా పెళ్లి చేసుకుని హ్యాపీగా. అదే కదా. छोटी छोटी बातें ओ मीठी 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 See the beautiful kitchen. Wow. Wow. Oh my God. ఉరుకుల పరుగుల నగరం ఇది లేరా మనకి న్యూ హౌస్ అను సి ఇక్కడ నుంచి నీ ఫోన్ పడిపోతే ఏంటి నా పరిస్థితి? బ్యూటిఫుల్. నా ఫేవరెట్ బిర్యానీ, బెంగన్ కా సాలన్, సాలెడ్ అండ్ మై ఫేవరెట్ అండ్ మై ఫేవరెట్ పత్తి. ఎక్కడ ఎప్పుడైనా ఇలా కూర్చుంటాను సెంటర్ లో. ఏదో సెంటర్ లోనే కూర్చో. కూర్చోవాలి. కింగ్ ఆల్వేస్ సిట్ హియర్. కింగ్ ఆల్వేస్ సిట్స్ దేర్. లెవెల్లో పెట్టింది, 5 స్టార్ లెవెల్లో పెట్టింది మా ఫ్రెండ్. థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్. నీ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వచ్చేటప్పటికి నాకు అన్నం ముద్ద ఫస్ట్ ముద్ద కూడా పెట్టట్లేదు రా నువ్వు. చూసావా అట్లుంటది. నాకు అన్ని ముక్కలు వేసింది చూడు, ఇది కావాలని చేసింది. करना चाहिए. तुम्हारे वजह से बेचारे हिंदी यूट्यूबर्स का वाट लग जाएगा. नहीं लगेगा साउथ से हजूर सुन गए अब ये हाँ मेरे को क्या कमी है मेरे को काम है. मेरे को क्या काम है मेरे को कमी है. हाँ मेरे को क्या मेरे को కమ్మి అంటే ఈ కమ్మి కాదు. కమ్మి అనేది నాట్ కమ్మి, తక్కువ అని కమ్మి. ఐ నో హిందీ, యూ అండర్స్టాండ్? ఐ నో హిందీ. आपको नहीं मालूम आंटी, मेरे को बहुत मालूम है. बहुत बड़ा मालूम. బడా కాదురా. నా సబ్స్క్రైబర్స్ అందరు ఇప్పుడు చెప్పండి, రాజేష్ గారు మీ ఇంద్రనీల్ గారు హిందీలో ఛానల్ ఓపెన్ చేస్తారంట. ఏమంటారా? వద్దమ్మా, పెళ్ళాం డిమాండ్ మీద వద్దమ్మా, నేను తట్టుకోలేను అసలుకి. ఆ బాక్స్ అలా హక్ చేసుకుంటున్నారు కడుపు. అబ్బో, నేను స్టోర్ మొత్తం పెట్టేసే వెళ్ళి అని అడిగాను. ఇంకా స్వీట్స్ స్నాక్స్ స్టాక్ లేక పెట్టలే. థ్యాంక్ యూ. అచ్చా దిగ్ రే. ఫుడ్స్ వాళ్ళది కొత్త న్యూ లోగో. యు నో యాక్చువల్లీ యు ఆర్ ఓన్లీ లాంచింగ్. లాంచ్ ఎవరితో చేయించలేదు రాజ్, ఇప్పటి వరకు నువ్వే లాంచ్ చేస్తున్నావు నిజంగానే. ఇంకా డబుల్ సేల్ అవ్వాలని కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దీని వెనకాల చాలా 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 కష్టం ఉందండి. పర్సనల్గా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అంటే ఎక్కువ నేను దీని గురించి అంటే తిని ఎలా ఉందని చెప్పాను, కానీ దీని వెనకాల తను పడే కష్టం, వీళ్ళు ఎంత ఫోకస్ చేస్తున్నారు, ఎంత కష్టపడి చేస్తున్నారు అంటే చాలా ఈజీగా చాలామంది చెప్పేస్తారు ఓహో సంపాదించుకుంటున్నారు చేసుకుంటారని. గంటలు తడబడి తను పర్సనల్గా స్టవ్స్ దగ్గర కూర్చొని కానీ క్లీనింగ్ కానీ పర్సనల్గా వీళ్ళిద్దరు మానిటర్ చేస్తారు. అండ్ ఎక్కువ బికాస్ మేఘన చేతితో చేయాలి కాబట్టి ఎక్కువ కష్టం మేఘనది ఉంటుంది. కానీ దాని వెనకాల ఈవెన్ రాజేష్ కూడా అంతే కష్టపడతారు. సో ప్లీజ్ మాట్లాడే వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. ఊరికే ఏది సక్సెస్ రాదు, హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ బ్యాక్. అండ్ ఎస్ అఫ్ కోర్స్ నా బ్లెస్సింగ్స్ వాళ్ళు ఎప్పుడు ఉంటాయి కాబట్టి కొత్త లోగోతో వాళ్ళు ఇంకా హైట్స్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ బ్రాండ్ అంబాసిడర్ గురించి చెప్పరా? ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు గురించి వద్దండి. లోగోలో ఇద్దరు ఉంటాము. బ్రాండ్ అంబాసిడర్ దీనికి నేనే అండి. సెల్లింగ్ పాయింట్ నేనే. సెల్లింగ్ పాయింట్ మీరే. బ్రాండ్ అంబాసిడర్ ఇంద్రనీల్ అంటండి. Well versed in all the languages. All the languages. Well versed in all the languages. బ్రాండ్ అంబాసిడర్. Yes, correct. ఇప్పుడు హిందీ For example, హిందీ. సో త్వరలో నేను కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్ అవ్వాలని. అవును, 2 years తర్వాత మార్చాలబ్బా. అలాగే డన్. సో ఆఫ్టర్ ఇంద్రని నెక్స్ట్ బుకింగ్ లో నేనే సనానే. Jokes apart, really heartfully thanks and God bless you all for థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ us always. ఎలా అనిపించింది నీకు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్
మీ ఫ్రెండ్ 2.5 years మేము కలుస్తూనే ఉంటాం. మీరు మాట్లాడుకుంటారు కానీ బట్ నువ్వు ఇంటికి వచ్చింది నువ్వు ఫస్ట్ టైం కదా. అవును, ఇంటికి వచ్చింది ఫస్ట్ టైం. 25 years లో ఇన్ని గంటలు కూర్చుంది ఫస్ట్ టైం. అది ఇంట్లో ఇంత టైం స్పెండ్ చేసి कितना लोग पूछे थे तेरा मेरा व्लॉग रखो करके. సో దిస్ ఇస్ ఓ తేరా హై ఓ మేరా హై. తేరా మేరా అన్నావు ఇప్పుడు ఎందుకు నాయనా అది జో తేరా హై ఓ మేరా హై. నువ్వు నీ ఇంటితో సాగు కొడుతున్నావు మళ్ళీ. ఎందుకండి ఎంటర్టైన్ కరా తెరా బాయ్ ఫుల్ హార్ట్ఫుల్ గా నవ్వుకున్నాను. స్పెండ్ బెస్ట్ టైం, క్వాలిటీ టైం. వెరీ గుడ్. చాలా రోజుల తర్వాత ఇంత ప్రశాంతంగా నేను కూడా ఇలా కూర్చోవడం, మాట్లాడుకుంటూ నేను కూడా మంచిగా ఒకళ్ళు అన్నం పెడితే చక్కగా తిని కడుపు నిండా పని లేకుండా రోజు నేను వంట చేసుకుంటాను. ఈరోజు ఫర్ చేంజ్ సానా చేసింది నేను. ఇంకా చాలా మీ ఇద్దరిది అంటే మీరు చాలా బాగా నచ్చింది. ఏం నచ్చింది మీకు? సనా దగ్గరికి వచ్చినందుకు చాలా బాగా అనిపించింది. మీరు ఏదో యాక్ట్ చేస్తున్నారండి. నాకు యాక్టింగ్ రాదు నాయన. వాట్ ఎవర్ ఐ సే ఇట్ ఇస్ జెన్యూన్. మీ పెద్ద కూతురు దగ్గరికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మీకు. చాలా happy. అండ్ వాట్ అబౌట్ యు అంకిత? Awesome biryani. బిర్యానీ ఫస్ట్ యు Especially the dessert shir kurma. Sheer kurma. నాట్ షేర్ Sheer kurma. Oh, Yeah. delicious. And beautiful house. And Jiju's Hindi too good. Best Hindi Jiju's. మై హిందీ. థ్యాంక్ యూ సో మచ్ అంకిత. అండ్ వాట్ అబౌట్ యు? So I have a doubt. వాట్? So ever since then, whenever we would talk about any girl who's acted with you, or any girl who danced with you, or we talk about any girl, auntie was getting offended. But ever since you guys have come home, you guys only address each other as girlfriend and boyfriend. దీనికి ఆంటీ ఒపీనియన్ ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే చెప్పండి ఆంటీ, జెన్యూన్ గా చెప్పండి ఆంటీ. ఇప్పుడు దొరికారు. ఇప్పుడు నేను సనా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని అనుకుంటున్నాం కదా. ఓన్లీ ఫర్ చెప్పడం వరకే. దట్ ఈస్ నాట్ అంటే మిగతా వాళ్ళతో నేను రిలేషన్షిప్ మెయింటైన్ చేసినానా? మిగతా వాళ్ళతో నేను ప్యూర్ గా లేనా? మీరు ఏంటి వాట్ యు మీన్ బై దట్? వాట్ ఈస్ దట్? అంటే నా హీరోయిన్స్ నేను ప్యూర్ గా లేనా? ఏంటండి ఇది? చెప్పండి. నేను రాను, కెమెరా వస్తుంది. అసలు మిగతా వాళ్ళ సంగతి కాదు. ఇప్పుడు ఎవరిని గురించి క్వశ్చన్ చేసావు? నా హీరోయిన్ ప్రీతి అమీన్ గురించి కాదు, సనా గురించి. అప్పుడే మర్చిపోయి ప్రీతి అమీన్ వచ్చేసిందా? సనా గురించి అడిగింది. సనా గురించి అంటే సనా గురించి సనా గురించి చెప్తుంది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనేసి. కానీ ఇట్స్ ద ప్యూర్ రిలేషన్షిప్. అవునా? బికాస్ షీఈ్ ఎ జెమ్. ఓకే. దీనిపై మీ స్పందన ఏంటి అది తెలుసుకోవాలి నేను. నా స్పందన గారు కదా. ఇప్పుడు మీ ఇద్దరిది ప్యూర్ రిలేషన్షిప్ అన్నారు, ఓకే బానే ఉంది. మరి మీది మిగతా వాళ్ళది ఏంటి? మీరు ఎప్పుడు నేర్చుకున్నారు స్టిక్ పెట్టారు? నారాయణ నారాయణ స్టిక్. అంటే బ్యాక్ ఆఫ్ అప్పుడు నుంచి అదే ఎందుకు ఆంటీ అందరికి అంత ఫీల్ అవుతున్నారు? ఇంతకు ముందు కూడా మ్యాగీ కూడా అదే చెప్పారు, నాకు అసలు నేను ఏం పట్టించుకోను అని. అవును, అది బానే ఉంది. బట్ ఆంటీ ఎందుకు అందరినీ పట్టించుకొని ఇక్కడ మాత్రం పట్టించుకోవట్లేదని డౌట్. సరే, అది ఆంటీ క్లియర్ చేశారు. ఇప్పుడు దానిపై మీ స్పందన నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను మరియు మన ఆడియన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు. నేను సనా అనేది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనేది అది ప్యూర్ నెక్స్ట్ ప్యూర్ దీని రిలేషన్షిప్. దీని తర్వాత మిగతాది ఇన్ప్యూర్ అని కాదండి. వాళ్ళు ఏంటంటే నాతో హీరోయిన్ గా యాక్ట్ చేస్తారు కాబట్టి ఆ రిలేషన్షిప్ ఎలా ఉంటుందని అంటే ఒక ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ అన్నమాట. కొంచెం మరి ఇదేంటి, ఇది నేను ఫ్రెండ్షిప్ కన్నా ఎక్కువ అనుకున్నాను. మీరు మామూలుగా మీకు నమస్కారం. ఇంకో చెయ్యి కెమెరాలో మన ఇద్దరు అమ్మా. దట్ ఈస్ హ్యాష్ ట్యాగ్ బంగారు కోడు. క్వశ్చన్ అడగకుండా ఏంటి అని చెప్పకపోతే అది సమీర కాదు. Anyhow, we had a very good time with you. Yes. Nice and Thanks. Final గా వచ్చినందుకు. వస్తూనే ఉంటాం. Yeah, please. చూద్దామండి. Definitely. స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం. నువ్వు ఫైర్, నీ మీద ఫైర్ కొడుతున్నారండి. సో ఫైనల్లీ ఏదైతే అనుకున్నామో ఈరోజు సనాన్ని కలవాలనేసి అంతా అయిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేసాము.
కొన్ని అయితే షూట్ చేయడం కూడా మర్చిపోయాం. అసలు మా ఆవిడ మర్చిపోయింది షూట్ చేయడము. అస్సలు. మీరు వాళ్ళ బ్లాగ్ లో చూడండి. చాలా వరకు సనా వాళ్ళ వ్లాగ్ లో చూడండి. Yeah. ఎందుకునంటే చాలా చోట్ల ఏంటంటే నేను ఎంజాయ్ చేయడంలో షూట్ చేయడం వదిలేసా. పోయి ఏం షూట్ చేస్తాం, ముందు లెటెస్ట్ సిట్ అండ్ ఎంజాయ్ అనేసి. సో అక్కడ కొన్ని వాళ్ళ డాటర్ తపస్సు కొంచెం క్యాప్చర్ చేసింది కాబట్టి, అండ్ అంకిత కూడా కొన్ని క్యాప్చర్ చేసింది. వాళ్ళ ఛానల్ రిథమ్ అండ్ రొటీన్ లో కూడా మీరు చూడొచ్చు. వాళ్ళ ఛానల్ లో కూడా చూడొచ్చు, అంకిత వాళ్ళ ఛానల్లో. అండ్ మా ఛానల్లో కూడా మీరు చూడండి. నాకు తెలిసి ఈ వ్లాగ్ చాలా నచ్చుతుంది మీ అందరికి. అండ్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఇది, మనం మాటల్లో చెప్పలేము, కొన్ని రాత్రుల్లోనే చెప్తామంటాం కదా, ఇది రాసుకోవచ్చు. అలాంటి బ్యూటిఫుల్ రిలేషన్షిప్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఇదిగోండి మనము తల్లిగారి ఇంటికి వెళ్తే సార పట్టుకుని వస్తారు చూడండి, అట్లా అనమాట. నాకు నువ్వు కూడా అలాగే ఇచ్చావు కదా. నేనేమో పచ్చళ్ళు ఇస్తాను, నేను అక్కడ బిర్యానీ, షీర్ కుర్మా, వంకాయ మసాలా నా ఫేవరెట్ అంతా ప్యాక్ చేసి పెట్టింది. ఇంకా ఎక్కువ వండలేదని ఫీల్ అయిపోయింది. కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా సనా వాళ్ళ ఇల్లు. ఇల్లు అయితే అదిరిపోయింది. చాలా బాగుంది. అంటే పీస్ఫుల్ గా మనుషులు ఎలా ఉంటారో ఇల్లు కూడా అలా ఉంటుంది అని అంటారు చూడండి. వాళ్ళ మనసులు ఎలా ఉంటాయో ఇల్లు కూడా అలానే ఉంది ప్రశాంతంగా అనమాట, ఉంది. పీస్ఫుల్ గా ఉంది. Exactly. సో చాలా 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 హ్యాపీగా, అసలు నేను నిజంగా చెప్తా, చాలా రోజుల తర్వాత ఒక ఫ్రీగా అలా కూర్చొని, అది కూడా అదే అంటుంది అనమాట, బోల్డ్ అండ్ రోజులతో ఇలాగా కూర్చొని ఇంత క్వాలిటీ టైం స్పెండ్ చేసాం అనమాట మేము అందరము. మమ్మీ ఫుల్ ఎంజాయ్ చేసింది. అంకితని అడిగా, అంకిత డిడ్ యూ ఎంజాయ్ అంటే, థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ మీ అనుదిగా, ఎంజాయ్డ్ అ లాట్ అని అంటుంది అనమాట. సో థ్యాంక్ యూ సానా. అందరు కూడా అలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండండి. ఇంకేముంది. అండ్ చాలా మంది అడిగారు కదా నాది సనాది వ్లాగ్ చూడాలి అని చెప్పేసి. Yeah. కలుస్తూనే ఉంటాం కానీ స్పెషల్ ఉండాలి, అప్పుడే ఆ వ్లాగ్ రిలీజ్ చేయాలి. సో అందుకని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాము, చూసి ఎంజాయ్ చేయండి. 3 ఛానల్స్లో 3 డిఫరెంట్ కంటెంట్లు కనిపిస్తాయి మీకు. షానూర్ సనా ఛానల్లో ఒక కంటెంట్ అయితే, నీలి మేఘాల్లో ఒక కంటెంట్ ఉంటుంది, రిథమ్ అండ్ రొటీన్లో కంటెంట్ ఉంటుంది. ఓకేనా? సో ఎంజాయ్ చేయండి ఎపిసోడ్ని. ఇలాంటి ఎపిసోడ్ చూడాలంటే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ బెల్ గురించి జోకులన్నీ సనా వాళ్ళ ఛానల్లో చూడండి, చాలా బాగుంటుంది. డోంట్ మిస్. ఓకేనా? అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, టాటా బై బై, లాట్స్ ఆఫ్ లవ్, గాడ్ బ్లెస్ యూ ఆల్.